అదే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అదే పెడుతున్నారు. ఆ 'పుష్ప 2లో' ఉండే 'దమ్ముంటే పట్టుకోరా షెకావతు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్' ఆ పాట ఆహ్, వీడియో పెట్టి కింద ఇలా పెడుతున్నారనమాట. హ్మ్. ఎందుకంటే మొన్నంతా గూడా తెలుగుదేశం మీడియా పెద్ద ఎత్తున ఒక ప్రచారం తీసుకొచ్చింది. అదేంటంటే లుకౌట్ నోటీసులు. తెలుగుదేశానికి సంబంధించిన ఒక కార్యదర్శి డీజీపీ 'హరీష్ కుమార్ గుప్తాకి' పిటిషన్ పెట్టాడని, దాంతో కృష్ణా జిల్లా పోలీసులు ఇతని మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు. యార్ ద్వారా గానీ, రోడ్డు మార్గం ద్వారా గానీ, లేకపోతే సీ ద్వారా గానీ వేరే దేశాలకు పోకుండా లుకౌట్ నోటీస్ అనేది జారీ చేస్తారు. యాక్చువల్‌గా ఇది లుకౌట్ నోటీసులనేవి సెంట్రల్ హోమ్ శాఖ ఆహ్, చేయాలి. ఎల్ఓసి అంటారు దీన్ని. నోటీసుల్ని. ఈ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. హోంశాఖ ద్వారానే ఇప్పించారనేది అంటున్నారు. సో, దీనివల్ల ఏమైందంటే మామూలుగా చాలా కాలం నుంచి అతనికి హెల్త్ అయితే బాలేదు. అంతకుముందు గూడా తెలుగుదేశం వాళ్ళు కూడా ప్రచారం చేశారు. ఇతనికి క్యాన్సర్ అని రకరకాల పుకార్లొచ్చాయి. ఆ తర్వాత అతను ఎన్నికల తర్వాత మామూలుగా బయట తిరుగుతానన్నాడు. కొన్ని 3, 4 సార్లు మీడియాతో కూడా మాట్లాడాడు. అప్పుడంతా ఇతన్ని అరెస్ట్ చేయల. నిజానికి అప్పుడు ఇతనికి హెల్త్ ఇష్యూస్ ఏం లేవు. అరెస్ట్ చేసుండొచ్చు. మేబీ వాళ్ళు టైమింగ్ కోసం ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తే మనకు ఉపయోగం ఉంటది. ఇవన్నీ ప్లాన్స్ ఉంటాయి కాబట్టి అవి చేయలేదు. పోసాని కృష్ణమురళిని చేశారు. అది కూడా అక్కడ జీవీ రెడ్డి ఆహ్, విషయంలో వస్తున్న తెలుగుదేశం నుంచి వస్తున్న అసమ్మతిని డైవర్ట్ చేయడానికి చేశారని కూడా విమర్శ వచ్చింది. సో, దాని తర్వాత వల్లభనేని వంశీని చేశారు. అతను కూడా 3 నెలల నుంచి జైల్లో ఉన్నారు. అతన్ని ఇబ్బందులు పెడుతున్నారని విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెక్స్ట్ టార్గెట్ వాళ్ళకి ఇతనే. ఎందుకంటే తెలుగుదేశంలో ఉండే ప్రతి కార్యకర్త ఇద్దరు పేర్లు చెప్తే వాళ్ళ రక్తం ఉడికిపోతుంది. ఆ ఇద్దరు పేర్లు వల్లభనేని వంశీ, కొడాలి నాని. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా అతి దారుణంగా తిట్టారు. కొడాలి నా వల్లభనేని వంశీ అయినా వాళ్ళ భువనేశ్వర్ గారిని లేకపోతే లోకేష్ పుట్టిక ఇలాంటి విషయాలు మాట్లాడితే, ఇతనేమో నోరు తెరిస్తే చంద్రబాబుని వాడు వీడిని అతి దారుణంగా చంద్రబాబుని, బాలకృష్ణని, లోకేష్‌ని, పవన్ కళ్యాణ్‌ని అతి దారుణంగా అనేక సార్లు కొడాలి నాని మాట్లాడితేనే అది వినాలంటేనే మనలాంటోళ్ళకి ఇబ్బందిగా ఉంటది. ఆ స్థాయిలో అతను మాట్లాడతాడు. సో, అట్లాగే తెలుగుదేశం వాళ్ళు లేరా? తెలుగుదేశంలో గూడా అలాగ మాట్లాడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మంచి పదవులు గూడా చంద్రబాబు ఇచ్చాడు గూడా. సో, అన్ని పార్టీల్లో ఇలాంటి బ్యాచి వాళ్ళు ప్రోత్సహిస్తారు. అటాక్ చేయమని నాయకులే ప్రోత్సహిస్తారు. దీనికి ప్రత్యేకంగా వాళ్ళని అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి పెడతారు. ఇది అందరూ చేసే పనే. సో, అలాగా ఇతను మాట్లాడాడు. దాని తర్వాత ఇతను హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని ఫస్టేమో గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని ఏఐజీ ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ దాంట్లో చేరాడు. ఆ తర్వాత ఇతనికి హార్ట్ ఇష్యూస్ ఉన్నాయని, హార్ట్ వాల్వ్స్‌లో బ్లాక్ అయిపోయినాయని చెప్పారు. దాంతో ఇతను బెస్ట్ ఎక్కడుంటదని చూసుకొని హా ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ అని బాంద్రా, ముంబైలో ఉంది. దాంట్లో డాక్టర్ రమాకాంత్ పాండే అని అతను వరల్డ్ ఫేమస్ డాక్టరు. అతని హార్ట్ బైపాస్ సర్జరీస్‌లో దాదాపు 98% సక్సెస్ రేట్ ఉంది. మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళకి కూడా అతను చేశాడు అన్న ఒక ఇదొచ్చింది. దాంతో ఇతను అక్కడ ఎళ్లి చేరాడు. చేరి బైపాస్ సర్జరీ చేసుకున్నాడు. సక్సెస్ అయింది. సో, దాని తర్వాత అక్కడ కొద్ది రోజులున్నాడు. దాంతో మళ్ళీ పోస్ట్ ఆపరేటివ్ కేర్ అవసరం అని చెప్పి కాంప్లికేషన్స్ రాకుండా ఇక్కడ ఏఐజీలో చేరాడు. హ్మ్. అయితే ఈ నేపథ్యంలో అతను అమెరికాకి పారిపోబోతున్నాడు అరెస్ట్‌ని తప్పించుకోవడానికి అని ఒక పుకారైతే క్రియేట్ చేశారు. వాళ్ళ తెలుగుదేశం సెక్రటరీ కూడా వెళ్ళి డీజీపీకి కంప్లెయింట్ ఇచ్చాడు. మామూలుగా తెలుగుదేశం ప్యాటర్న్ చూస్తే ముందు నుంచి కూడా ఈవెన్ వల్లభనేని వంశీ కూడా దుబాయ్ పారిపోయాడని, అమెరికా పారిపోయాడని వీళ్ళే వార్తలు క్రియేట్ చేస్తున్నారు. అంటే ఒక ప్రెజర్ క్రియేట్ చేయడం కోసం త్వరగా అరెస్టులు చేయండి, లేకపోతే వాళ్ళు పారిపోతారు అని ఒక ప్రెజర్ క్రియేట్ చేయడం కోసం చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఓకే. సో, ఎందుకంటే గతంలో కూడా తెలుగుదేశం ఈయన మీద స్కిల్ డెవలప్‌మెంట్ కేసు పెట్టినప్పుడు కూడా వాళ్ళ పీఏ చంద్రబాబు పీఏ కూడా పారిపోయాడు అప్పట్లో. అది కొంతమంది పారిపోవడం వాస్తవమే. ఇక్కడ కూడా మనం చూసాం ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకరరావు అమెరికాకెళ్ళిపోయి ఇదే హెల్త్ ఇష్యూస్‌లో అక్కడే కూర్చున్నాడు. సో, అలాగే జరుగుతుందేమో అని ఊహించి కూడా ఉండొచ్చు. ఇతను పారిపోతాడేమో. ఎందుకంటే నిజానికి అట్లా పారిపోయాడైతే ముంబై నుంచి అట్టే వెళ్ళిపోయుండాలి. మళ్ళీ హైదరాబాద్ వచ్చాడంటే నాకు తెలిసి వాళ్ళు పారిపోవడం కంటే కూడా సిద్ధమవుతారు. రాజకీయ నాయకులు జనరల్‌గా పెద్దవాళ్ళు ఎవరు కూడా పారిపోరు. ఎందుకంటే వాళ్ళు పారిపోయి ఎంతకాలం ఉంటారు? ప్రజల నుంచి దూరం అయిపోయి బతకలేరు కదా వాళ్ళు.
అందుకని ఇప్పుడు పరిటాల రవి లాంటి వాళ్ళు పారిపోతే బతుకుండేవాళ్ళు, తెలుసు ఆయనకి నన్ను చంపేస్తారని. కానీ ఆయన పారిపోవాలి, ఎందుకంటే తను ప్రజలు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. నేను ఇలా పారిపోవడం పిరికి వాళ్ళలాగా అయిపోతుంది. అట్లా బతికే ఏం చేస్తాం, ఎన్ని రోజులు బతుకుతాం. ఒకవేళ అక్కడ చంపాలనుకున్నా చంపగలరు కదా, కాబట్టి అదేదో ఇక్కడే చనిపోదామని డిసైడ్ అయ్యారు. అలాగా వీళ్ళు కూడా ఏంటంటే రాజకీయాల్లోకి వచ్చినాక ఇవన్నీ వాళ్ళకు కూడా తెలుసు. మనకు అరెస్టులు ఉంటే ఒక ఓడిపోయిన రిజల్ట్ వచ్చిన రోజే వీళ్ళందరికీ తెలుసు వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది. అదేమీ తెలియకుండా సర్ప్రైజ్ ఏం కాదు, ఓకే. ఎందుకంటే వీళ్ళు కూడా అలాగే చేశారు కాబట్టి. సాక్షాత్తు చంద్రబాబు